ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం, స్టేట్ టీచర్స్ యూనియన్ STU, EPGC అమరావతి చేసిన వినతులను పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వం ఈ కొత్త ఉత్తర్వులను విడుదల చేసింది. ఇది ప్రధానంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం పొడిగింపుకు సంబంధించిన అంశం. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెట్టుకునేందుకు బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం మరోసారి గడువును పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన జీవో నెంబర్ 698ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ సెక్రటరీ వీరపాండియన్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ను 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు మరో ఏడాది పాటు పొడిగించారు. ముఖ్యంగా ఈ పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHSతో పాటు సమాంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది. జీవో కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కమిటీలను ఏర్పాటు చేసి EHSను సమర్థవంతంగా నగదు రహిత చికిత్సను అమలు చేస్తామని 3 జీవోలను జారీ చేసిన ప్రభుత్వం ఇంకా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయలేకపోవడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఇక్కడ గమనించాలి. గతంలో కూడా ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ పథకాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈసారి కూడా ఉద్యోగ సంఘాలు, ఏపీ సచివాలయ సంఘం, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, EPGC అమరావతి చేసిన వినతులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు మరో ఏడాది పాటు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కొనసాగించాలని కోరడంతో ప్రభుత్వం అంగీకరించి జీవో జారీ చేసింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉన్నప్పుడు మెడికల్ రీయింబర్స్మెంట్ ఎందుకు అవసరం అవుతోందని. దీనికి కారణం ప్రభుత్వ ఉత్తర్వులోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమల్లో ఇంకా కొన్ని సమస్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. ముఖ్యంగా ఎంపానల్డ్ ఆసుపత్రులు EHS కార్డులను స్వీకరించడంలో ఇబ్బందులు, క్లెయిమ్ల పరిశీలన, చెల్లింపులో జాప్యం వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తిగా స్థిరపడే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జీవోలో అత్యంత ముఖ్యమైన మరో అంశం కూడా ఉంది. డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్టుకు ప్రభుత్వం మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలును సమీక్షించి ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, క్లెయిమ్లను వేగంగా పరిశీలించి చెల్లించాలని, EHSను పూర్తిగా సరిచేయాలని ప్రభుత్వం సూచించింది. 2027 మార్చి నాటికి మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ల అవసరం చాలా వరకు తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని ఈ జీవో ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పద్ధతిని పూర్తిగా నిలిపివేయాలని, భవిష్యత్తులో ఉద్యోగులు పూర్తిగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారానే వైద్య సేవలు పొందే విధంగా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జీవోను పరిశీలిస్తే మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇది కేవలం ఒక ఏడాది పొడిగింపు మాత్రమే. ఈ కాలంలో EHSను పూర్తిగా బలోపేతం చేసి భవిష్యత్తులో ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ అవసరం లేకుండా పూర్తి నగదు రహిత చికిత్సను అమలు చేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఈ జీవోను కేవలం మెడికల్ రీయింబర్స్మెంట్ మరో ఏడాది పొడిగించారనే కోణంలో మాత్రమే కాకుండా ప్రభుత్వం EHSను పూర్తిగా అమలు చేయడానికి చివరి దశలను అడుగుపెట్టిందనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాబోయే నెలల్లో EHS ఎంత సమర్థవంతంగా అమలవుతుందనేదే అసలు సమస్య. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.